ఈ రాష్ట్రంలో ఉండే వైసీపీ నాయకులు ఎంత దరిద్రులు అంటే, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా నికృష్టులు అనడానికి కూడా సిగ్గేస్తుంది. ఈ పదాలు వాడడానికి కూడా నాకైతే నమోసుగా ఉంది. ఎందుకంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, అధికారంలో ఉండగా విశాఖపట్నం రాజధాని అనే పేరుతో విశాఖ ప్రాంత ప్రజలను మభ్యపెడుతూ ఈ విశాఖలో ఉన్న 20 ప్రభుత్వ సంస్థలను తనఖాలు పెట్టిన ఘనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే ప్రభుత్వ స్థలాలను కూడా అమ్మకాలు పెట్టిన ఘనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నాడుగా ఏం చేస్తాడులే బాబు అనుకునేసరికి ఈ విశాఖపట్నానికి వస్తున్న గూగుల్ డేటాని ఎలా అడ్డుకోవాలి, విశాఖని అభివృద్ధి పథం నడిపిస్తున్న కుటుంబ ప్రభుత్వానికి ఎలా ఆటంకాలు కలిగించాలనే ఒక ఒక చెడు ఉద్దేశంతో తిరుపతి పార్లమెంట్ సభ్యులైనటువంటి డాక్టర్ గురుమిత్ గారిచ్చే ఈ గూగుల్ డేటాను అడ్డుకోవాలని చెప్పేసి హైకోర్టులో పిల్లు దాఖలు చేయడం జరిగింది. మరి హైకోర్టు న్యాయస్థానం ఏ విధంగా బదిలిచ్చిందంటే, ఒరే సన్నాసులారా, మనం ప్రోత్సాహాలు ఇవ్వకపోతే ఏ కంపెనీలు ఏ డేటాలు కూడా ఇక్కడ రావురా, ఇది అసలు ఈ పిల్లు అన్ఫిట్ అని చెప్పేసి ముట్టికాయలేసి మరీ బయటకు తరిమేసింది. అంటే విశాఖ ప్రాంతంలో ఉన్న వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు? మీ పార్టీలో నాయకులతో దుర్మార్గానికి ఒడిగడుతున్నారు అంటే, విశాఖ ప్రాంతం పైన ఉన్న వైసీపీ నాయకుల స్పందన అంటే నాకు ఇంతవరకు అర్థం కావటం లేదు. ఇదేనా విశాఖపట్నం మీద ఉన్న మీకు ప్రేమ? కపట ప్రేమ అనాలా దీన్ని? నాకు అర్థం కావటం లేదు. ఇప్పటికైనా మారండి. జై హింద్.